రసాయనిక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే సో అడుగు మందు అంటారు. అంటే ఈ డిఏపి కానీ లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే ఈ భాస్వరం అందించే ఎరువును మనం ఆఖరి దుక్కిలో లేదా ఆఖరి దమ్ము చేసే దశలో మనం వేసుకోవాల్సి ఉంటుంది. సో భాస్వరం రెండు రకాల మనం పోషకాల రసాయనిక ఎరువుల నుంచి అందించవచ్చు. ఒకవేళ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించవలసి వస్తే మనం ఒక 2.5 బస్తాలు అంటే 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం ఆఖరి దమ్ములో వేసుకోవాల్సి ఉంటుంది. సో దాంతో పాటుగా మనం యూరియాని కూడా ఒక 3 అంటే ఇందాక నేను చెప్పినట్టుగా దఫాలుగా వేసుకోవాలని చెప్పాను కదా. సో ఒక 20 నుంచి 30 కిలోల యూరియా విత్తేటప్పుడు వేసుకోవాలి. అలాగే ఒక నెల రోజుల అంటే బాగా దుబ్బు చేసే దశలో 30 నుంచి 35 రోజుల కాలంలో మరొక దఫా 20 నుంచి 25 కిలోల యూరియా, అలాగే మరి ఒక 20 నుంచి 30 కిలోల యూరియా పూత దశలో అంటే పొట్ట దశలో వీకెన్సీ అంటే పొట్ట వచ్చే ముందు మనం వేసుకున్నట్లయితే ఈ నత్రజనిని 3 దఫాలుగా వేసుకోవాలి. భాస్వరం మాత్రం అడుగులో వేసుకోవాలి, నత్రజనిని 3 దఫాలు వేసుకోవాలి. అలాగే పొటాష్ కూడా మనకు వరికి చాలా అవసరం. ఎందుకంటే పొటాష్ ఎప్పుడైతే లోపం కనిపిస్తుందో మనకు ఈ వరిలో సరిగ్గా గింజ పాలు పోసుకోదన్నమాట. సో అందుకోసం పొటాష్ని కూడా అడుగులో ఒక సగం అంటే ఒక పావు బస్తా పొటాష్ని అడుగులో వేయాలి అంటే విత్తే టైంలో. అలాగే ఇంకొక పావు బస్తా మనం పొట్ట దశలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన వరిలో ఈ సమగ్ర పోషక యాజమాన్యంగా మనం చెప్పవచ్చు.